కృష్ణాంజనేయులు గారు ఇచ్చే సలహా, అంతేగాని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళకి మళ్ళీ సింపతి డెవలప్ అయ్యేలాగా చేస్తే ఇబ్బందులు తప్పవు అని. నిజంగా అవినీతి చేసి నిజంగా తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే కఠిన శిక్షలు వేయాలి అన్నది తప్పు చేసిన వాళ్ళకి. అదొక భయం ఉంటుంది, ఒళ్ళు కొద్ది జాగ్రత్తగా పెట్టుకుని ఉంటారు. వర్మ గారు, ఇప్పుడు మాది అదే పాలసీ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటిదాకా వాళ్ళు మమ్మల్ని బూతులు తిట్టారు కదా, లేకుంటే మేమే దాడులు చేశారు కదా, మమ్మల్ని అడ్డుకున్నారు కదా అని మేము పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ తీసేసిన తహసీల్దారులు చచ్చిపోయిన పాములని మళ్ళీ వాళ్ళని కొట్టి కొట్టి మళ్ళీ నిద్ర లేపాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజా సమస్యల పట్ల పోరాడండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, పరిశ్రమలు తీసుకురండి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, రైతాంగాన్ని కాపాడండి, ఆడపడుచులకు అండగా ఉండండి. ఇదే మా పాలసీ కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకత్వం 164 మందికి బాధ్యత కూడా ప్రజల్ని కాపాడుకోవటమే. ఈరోజు మేమేమి ఇప్పుడు సార్ వర్మ గారు, రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం టూర్ ఉంది. ఆయన పిఠాపురం ప్రజానికాన్ని కలవడానికి వెళ్తున్నాడు. ఆ ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ ప్రజలకు ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని కల్పించడానికి వెళ్తున్నారు తప్ప మీరన్నట్లు ఆ ద్వారంపూడి చంద్రశేఖర ఇంకొకటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద యాక్షన్ ఏం తీసుకుంటాము అంటే, ఏదైతే రేషన్ బియ్యాన్ని, ఏదైతే ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని ఆయన ఎక్కడైతే అమ్ముకు దొబ్బాడో ఆ చిట్టా మొత్తం బయటికి తీస్తాం. ఇది కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, న్యాయబద్ధంగానే వెళ్తాం, న్యాయబద్ధంగానే శిక్షిస్తాం తప్ప ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయటమో లేకుంటే సేమ్ ఆయన ఏదైతే లకారం భాష మాట్లాడాడో పబ్లిక్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అదే లకారం భాషను తిరిగి మేము మాట్లాడడం సార్. సంస్కృతి ఉంది మాకు. ఈరోజు తల్లిదండ్రులు చాలా సంస్కారంగా పెంచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేసే నాయకత్వం కానీ చంద్రబాబు గారి కింద పనిచేసే నాయకత్వం కానీ ఎవరికి కూడా ఇటువంటి విధానాలు లేవు. మేము పరిధులు దాటి మాట్లాడడం లేకుంటే పరిధులు దాటి కేసులు పెట్టడం మాకు అవసరం కూడా లేదు. ఈరోజు మా కళ్ళ ముందు ఒకటే, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడుకోవటం, అభివృద్ధి చేయటం. ఇంకొక విషయం ఏంటంటే వర్మ గారు, వైసీపీ నాయకులు ఈరోజు మీడియా అటెన్షన్ కోసం తాపత్రయపడిపోతున్నారు, బయటకు వచ్చి మాట్లాడి ఏదో ఒకటి చేయాలని. మేము అది కూడా చెప్తున్నాం వర్మ గారు, అసలు వాళ్ళ గురించి మాట్లాడి ఆ టైం వేస్ట్ కూడా మేము చేయదలుచుకోవట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న అభివృద్ధి గురించి ప్రజలకి తెలియజేయబోతున్నాం తప్ప అతను మాట్లాడాడు, ఇతను మాట్లాడాడు, అతనే ఎగిరాడు వాళ్ళ గురించి మాట్లాడి మళ్ళీ వాళ్ళని హీరోలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఓకే లక్ష్మణ్, పూర్తి స్థాయిలో పక్కా ఆధారాలతో కఠినమైన శిక్షలు వేసే విధంగా రంగం సిద్ధం చెయ్యాలి, ఆ రకంగానే చేస్తున్నారని కూడా నేను కూడా ఇందాక అదే చెప్పాను సార్. ఏమైనా మా ఎక్స్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడితే ఖచ్చితమైన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో అరెస్ట్ చేయండి, కోర్టులో మేము తెలుసుకుంటాం. అంతేగాని ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా వాలంటీర్లతోనూ ఇంకొకరితోనూ కేసులు పెట్టిస్తే పెద్ద ఉపయోగం ఉండదు. మీరు కూడా ఆలోచించాలి, ఆ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుంది ఏంటనేది, ఆ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేది. అంటే ఒకటే చెప్తాను సార్, మీరు ఇందాకలా 164 సీట్లు ఇచ్చారు, 164 రోజులు కూడా గడవలేదు. వీళ్ళ పనులు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇగో హోంవర్క్, అంటే స్కూల్ పిల్లలు హోంవర్క్ చేస్తారు కదండి, అలాగా బుక్లన్నీ ఎదరపెట్టి ఒక ఫోటో. దేనికి సార్ అది? పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా పబ్లిసిటీ కోరుకోరు, పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేశారు, వారాహి మాల దీక్ష చేసిన వాళ్ళు ఏమైనా చెప్పులు వేసుకుని తిరుగుతారండి? నాకైతే తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకుని తిరిగారు అంటే ఒకటి సార్, ప్రతిదీ పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కారు ఎక్కారు, పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాలో 20 కార్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు అవేం అవసరం లేదండి, కాబట్టి అవేం చూడరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో ఒక భాగం, పవన్ కళ్యాణ్ గారు కూడా రూలింగ్ లో ఉన్నారు. ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా పరిపాలన కూడా. దేవుడు చాలా, నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చాలా మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు, ఆ జనసేన పార్టీ ప్రభుత్వం. ఈసారి ఎప్పుడైనా కాదు లక్ష్మణ్ ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు వినాలి లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఈసారి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కలిసినప్పుడు ఇలాంటి మాటలు అయితే మాత్రం మాట్లాడొద్దు, మీకు ఓడిపోయి మంచిదే జరిగింది అని. నిజం నిజమేంటే ఓడిపోవడం దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే ఈ 3 పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంతలా పరిపాలిస్తున్నారండి. రెండోసారి వీళ్ళకి ఒక్కరు కూడా ఓటేయరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కూడా ఎదురులేని చెప్పలేనటువంటి పవన్ కళ్యాణ్
ఇంకా ఆయన సీఎం అయితే ఇంకేం చేస్తాడు? ఏమన్నా ఆయన ఏం తీసుకున్నాడు? కాదు లక్ష్మణ్, ఆయన ఏం తీసుకున్నాడో దాంట్లో 100% సక్సెస్ అయ్యారు. కాదు, ఇప్పుడు వరకు ఆయన గెలలేదన్నారు, అసలు రాజకీయాలు పనికిరాడన్నాడు. ఇప్పుడు 100% సక్సెస్ఫుల్గా ఆయన. వర్మ గారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను 100% పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారు. రాసుకోండి, 100% పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరారు. ఓకే, ఒక్క నిమిషం కీర్తన గారు. పాపం సార్, లక్ష్మణ్ గారి ఫ్యూచర్ నాకు కళ్ళ ముందర కనపడుతుంది. మీ మాజీ లక్ష్మణ్. పాపం సార్, అన్న ఫ్యూచర్ నాకు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అంటే పక్కన పెట్టాడు ఆయన. దయచేసి ఇట్లాంటి స్టేట్మెంట్ తీయకండి మీరు. పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఆయన ఓడిపోవడమే మంచిది. కొన్ని కోట్లు ధన దాహం ఆయన చూపించాడు మన ఎలక్షన్ లో. కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. పాపం మీరు అలా అంటే ఎట్లా? మళ్ళీ దోచుకోనికి అవకాశం ఇస్తారేమో ఎదురు చూశాడు ఆయన. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంటికి పంపించారు. మీ కోరిక కూడా నెరవేరాలి, ఎలకాలం ఆయన ఇంట్లోనే ఉండాలి అని కోరుకోండి, జైలుకు పోకుండా. అంతేగాని మళ్ళీ ఈ ఓటమి సక్సెస్ఫుల్, నెక్స్ట్ ఓటమి రాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన లక్ష్మణ్ గారు, ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఎంత ఇబ్బందులకు గురై కాకపోతే ఈ లెక్కన తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వీక్ మైండెడ్, ఏమంటారు, గెలుపు వస్తే చాలా విర్రవీగి మరి తీసుకున్నారు, ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన తీరును గమనించండి ప్రతిపక్ష నేతలను చూసి. అలాగే మీరు అంటున్నారు పబ్లిసిటీ పిచ్ అంట. ఒక వ్యక్తి ప్రజలకు మంచి చేయడం కోసం తను హోంవర్క్ చేస్తుంటే అది గొప్ప విషయం. అదే పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ ప్రజల డబ్బుతో పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు తిట్టడం పబ్లిసిటీ పిచ్చి అంటారు. అలాగే రంగుల కోసం 750 కోట్లు ఖర్చు పెట్టడం పబ్లిసిటీ పిచ్చి. వాలంటీర్లకు జీతాలు ఇస్తూ మళ్ళీ సాక్షి పేపర్ 200 రూపాయలు ఖర్చు పెడుతూ సాక్షి పేపర్ ని ప్రమోట్ చేసుకోవడం పబ్లిసిటీ పిచ్చి. ఈటీవీలో యాడ్లకి, రిపబ్లికన్ ఛానల్స్ లో, నేషనల్ మీడియా యాడ్లకే మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇది పబ్లిసిటీ పిచ్ అంటే. మీ సాంగ్స్ కి, మీ వీడియోలకి, మీ సోషల్ మీడియాకి, మీ యూట్యూబ్ ఛానళ్ళకి ఎన్ని కోట్లు మీరు ఎలక్షన్ టైంలో ప్రజాదరణ దుర్వినియోగం చేశారో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి తీరే మానేయండి. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజల్ని పీక్ తిన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజల్ని ఇంటికి పంపించారు ఈ రోజు. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. నా సలహా అయితే వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైసీపీ క్యాడర్ కన్నా ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజలకు ఎలా మంచి చేస్తుందండి ఎప్పుడు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. గెలుపుని ఓటమి సమానంగా తీసుకొని పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల పక్షాన్ని నిలబడు. ఓటమి పొందినప్పుడే ప్రజల పక్షాన్ని నిలబడుకొని తన కష్టాయితాన్ని ఖర్చు పెట్టాడు సార్. ఈరోజు గెలిస్తే ఎలా నిలబడతాడో మీరు ఊహించండి. మనకి ఏం చెప్పాలా మీకు ఆ విషయాన్ని? గారు ఫుల్ టైమా పార్ట్ టైమా? ఫుల్ టైమా పార్ట్ టైమా? కీర్తన గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైమా పార్ట్ టైమా? ఎలా దాచుకో పంచుకో ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వెళ్ళి దాక్కోని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక నిమిషం కీర్తన గారు ఎందుకు చెప్పరా? పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఇచ్చారు, 4 శాఖలు ఇచ్చారు. అసలు ఆ శాఖలో ఏం జరుగుతుంది? 7 శాఖలు గ్రామ అభివృద్ధికి మనం 14, 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏ రకంగా మనం నిధులు సేకరించాలి? లేదా సైన్స్ ఓకే లక్ష్మణ్, ఆ కుర్చీయే పాఠాలు నేర్పుతుంది. అందరూ ఏమన్నా రాజకీయాలు నేర్చుకుంటూ ఈ రోజుకి వచ్చి చేసిన వాళ్ళు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడన్నా ఇష్యూలో చేసి వచ్చారు ఏంటి? పొలిటికల్ కాదు